నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన
హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున
బిడ్డలు పాడిన నాయన పాటల్లో కూడా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా. అంత పాడదగిన స్వరములు మావి కాకపోయినప్పటికీ ప్రభువా నాయన నీ కృపతో నింపి నాయన అయ్యా మీరే పాడుటకు చూపిన కృపను బట్టి వందనాలు నాయన. అయ్యా ఈ దినమున తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి వందనాలు. ఈ నెలలో ఈ మొదటి ఆదివారం నా ప్రభు పునరుద్ధాన శక్తిని బలమును ప్రతి ఒక్కరము మేము పొందుకునేలాగా అయా సహాయము దయచండి. బలమును నీ శక్తి కూడా నీ కొరకు నా ప్రభు నీ సువార్త పనిలో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 133, 134 చదువుకుందాం. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి ఇది సాక్ష్యముల సమయం గనక మరి మన మధ్యలో ఉన్న రాజీ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండోది వచ్చి కుమార్ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ముందుగా దేవాదేవునికి స్తోత్రాలు. మరి ఐదారికి అందరికీ నా వందనాలు. కూడి వచ్చే సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, నా భర్త మరి మా పిల్లల్ని నన్ను వదిలేసి సంవత్సరం అయిపోతుంది వెళ్ళిపోయి. మరి మా అత్తగారి దగ్గర ఉంటున్నారు. మీ అందరూ తెలుసు మరి నా గురించి, నా కుటుంబం గురించి, మరి నా భర్త రావాలని మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నారు. మరి అట్టి రీతిలోనే దేవుడు నిజమైన దేవుడు మరి నా భర్తని గురువారం తీసుకొచ్చాడు. మరి ఎవరి వైపు చూడు, దేవుడి వైపే చూశాను. మరి ఐగర్కి అన్నారు. మరి నాకు ఎంతో ఉత్సాహంతో ఉన్నప్పుడు పిల్లలు పట్టుకుని ఎలా ఉంటారు అన్నప్పుడు మరి ఐగరమ్మ గారు మాటల ద్వారా, దేవుడి మాటల ద్వారా నన్ను బలపరిచారు. మనం మేము బాధపడి కుటుంబాలు కట్టాడు, ఎన్నో కుటుంబాలు కట్టాడు. దేవుడు మాట చెప్పారు ఐగారు అనుకున్నాను. మరి నా కోసం మరి నా కుటుంబం కట్టాలని మీరు ప్రార్థన చేసి మీ అందరికీ నా వందనాలండి. మరి అలాగే తిరిగి వచ్చాడు. మరి అలాగే మరి తాగు నుంచి విడిపించాలని, మరి సంవత్సరం రక్షణలో ఉండాలని, మా అత్తగారు మా ఆయన రక్షణలో ఉండాలని మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్షి దేవుడు గురించి ముందుగా దేవుని
చెప్పలేదు, క్షమించండి. ఆ సాక్ష్యం ఏంటంటే మొన్న ఈ ఈస్ట్ పండుగ ఆదివారం నాడు, అంత ముందర మట్లాదివారం నాడు రెండో ఆదివారం వచ్చింది, ఉపాస ఆదివారం అయితే భోజనాలు మరి ఆ నెలలో మేము పెట్టుకున్నాము. ఆ వారంలో మరి వచ్చే ఆదివారం గురించి మరి చెప్పుకోవాలా, మరి మందిరంలో చేసుకున్నాం ఎవరు ముందుకు రాలేదు, ఎవరు మాట్లాడకపోలేదు. తర్వాత మళ్ళీ మన అమ్ముడిని ఇంటి తర్వాత ఆలోచించుకుంటే మరి ఏంటి 10 సంవత్సరం కూడా మనం చేసుకుంటున్నాం కదా, మరి సంవత్సరం ఎందుకని ఎవరు కూడా ముందుకు రా అని ఆలోచన చేసుకున్నప్పుడు సరే మళ్ళీ ఇంకో రోజు అనుకున్నాం, మరి మనమే చేసుకున్నాం. మరి సంవత్సరంలో దేవుడు మనకే మరి ప్రేరేపణిస్తున్నాడు, మరి యుద్ధం చేసుకున్నామే, మరి మన భోజనానికి అసలు ఏమి కూడా మన తర్వాత దేవుడు చేస్తాడని మరి చెప్పి అనుకున్న తర్వాత గురువారం నాడు మాకు ఫోన్ చేసి అయ్యా గుడ్ ఫ్రైడేగా మరి గుడ్ ఫ్రైడే రోజు మరి స్వీట్లై తీసుకెళ్ళాలిగా, మరి తీసుకెళ్దాము ఏం చేద్దామని ఫోన్ చేసింది. మరి దేవుడు ఎవరో ఏదో మాటల ద్వారాగా మరి దేవుడు బయలుపరుస్తున్నాడని నేను అనుకున్నాను. మరి అదేంటంటే తీసుకెళ్దాం లేక మరి మాట్లాడడం అన్నాను. తర్వాత మరి గోపాల్ కూడా ఫోన్ చేసి వచ్చారు, మరి గోపాలే పెట్టుకుంటాను, గోపాలే పెట్టుకుంటాం అనుకున్నానని చెప్పి అనుకున్నప్పుడు మరి దుష్టుడు ఎంతో గలిబిలి చేశాడు. మరి ధనం లేకపోకుండా మరి ఎంతో కట్టుబడులు, ఆ వారంలో 15,000 రూపాయలు కట్టుబడులు అయినప్పటికీ మరి ఎంతో గలిబిలి, అసలు మనసు కుదిరలేదు, నెమ్మదలేదు. అయినప్పటికీ మరి ఆ శుక్రవారం నాడు రాలేకపోయింది మందిరానికి, దేవుడు నడిచి జీవించాలి. గుడ్ ఫ్రైడే రోజు రాలేకపోయింది, దేవుడు నడిచి జీవించాలి. మరి ఆ శనివారం పొద్దున పూట వచ్చేసి మరి అయ్యగారిని అమ్మగారిని సమర్థించి మరి పరిస్థితి మరి నేను అయితే చేయలేను, మరి ఉన్న పరిస్థితుల్లో మరి ఏదన్నా కూర విషయం అయితే చేయగలుగుతానని చెప్పాను. ఆయన రోజు రకట్టు చేయని చెప్పి అయ్యగారు అన్నారు, ప్రార్థన చేయించుకుని వెళ్ళాము. తర్వాత నా కూర విషయంలో కూడా మరి భోజనాల విషయంలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యంగా జరిగించాను, దేవుడు వందనాలు. మరి దేవుడికి ఏ రూపాయలు ఖర్చు పెట్టినా 12 ఖర్చు పెట్టినా మరి వారంలో ఆదివారం నుంచి ఖర్చు పెట్టినప్పటికీ మరి సోమవారం నుంచి అయ్యా మరి మేము ముందుకు వెళ్తాము. అంత ముందరంటే మరి జాయింట్ మీద ఒకరిద్దరు ఏ వాళ్ళు నేను వెళ్ళాము. మరి అయ్యగారితో 10 సంవత్సరం కూడా నేను ఏ పని మొదలు వేసినప్పుడైనా సరే, ఏ వ్యాపారం మొదలు వేసినప్పుడైనా సరే మరి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాడిని. మరి ఎందుకో మరి కనీసం ఫోన్ కూడా చేసి ప్రార్థన చేయించుకోలేకపోయాను. మరి ఆయనతో మరి ఒక వారం రోజులు కూడా కలిసి వ్యాపారం చేయలేకపోయాము. తర్వాత మరి పరిస్థితి అని చెప్పి మరి ఆదివారం నాడే మరి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని సోమవారం నుంచి మొదలేసినప్పటికీ మరి ఆశ్చర్యకరంగా తండ్రి యేసయ్య గొప్ప కార్యం జరిగించాడు. ఆ వారం అంతా తండ్రి వ్యాపార విషయంలో కూడా నేను నమ్మలేని స్థితిగా మరి వ్యాపారం లేవనెత్తాడు. మరి సోమవారం మంగళవారం చేసినప్పటికీ మంగళవారం సాయంత్రం కల్లా మరి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అమ్మగారు వాక్యం చెప్తుంది ఏమనంటే మరి దేవుడికి ప్రతి నెల మీరు భోజనాలు పెడుతున్నారు, చేస్తున్నారు, మరి కరెంట్ బిల్లు అయ్యి అని చెప్పి అన్నారు. కానీ నేను ఆ డబ్బులు వాడలేదమ్మా, కరెంట్ బిల్లు తీసుకుంటూ డబ్బులు వాడలేదు, క్యాలెండర్లకి మరి దాస్తున్నాను, మీరు ఒకసారి ఎవరైనా చేయలేదు అని చెప్పి అన్నప్పుడు మరి ఆ మాటలో ఆ దేవుడు మరి నాకు మనసు బయలుపరిచాడు. మరి నాకు ఒకసారి ఇవ్వలేము కాబట్టి మరి గురువారం నుంచి దేవుడికి మరి నేను ఇవ్వాలని మరి వ్యాపారం నిమిత్తంగా ఆయన ఇస్తున్న దాంట్లోనే రోజుకి ఇంత తీయాలని చెప్పి ఒక తీర్మానం చేసుకుని అమ్మగారికి ప్రార్థన చేపించుకుని అమ్మగారితో అయ్యగారు ఆ రోజు దేవుడు మరి అమ్మగారికి మాట్లాడి మరి నేను ఇలా దాద్దాం అనుకుంటున్నాను మరి క్యాలెండర్ గురించి ఆ రోజుకి మరి అంత మీకు ఇస్తానని చెప్పి మాట్లాడి ప్రార్థన చేయించుకున్నాను. మరి అప్పటికి దుష్టుడు మరి అప్పుడు ద్వారా ఏదో ద్వారాగా మరి గలిబిలి చేసుకునే ఉన్నాడు. అయినప్పటికీ మరి దేవుడిని మొదలుపెట్టుకుంటూనే ఉన్నాను. మరి జరిగిన వారం అంతా కూడా మరి దుష్టుడు మరి ఎంతో గలిబిలి చేస్తున్నప్పటికీ ఆ దేవుడు నా పట్ల నుండి వ్యాపార విషయంలో కూడా ఎంతో సహాయం చేసినట్టు వందనాలు.
దర్శన భాగాలు కూడా నమ్మకంగా తీయగలిగేటప్పుడు సహాయం చేసినందుకు వందనాలు. ఎందుకంటే దేవుడికి ఇస్తేనే నన్ను ఇంకా ఇస్తాడని నాకు తెలుసు. మరి దేవుడికి ఇస్తేనే కదా మరి నాకు కూడా ఇస్తున్నాడని తెలుసు. కాబట్టి మరి ఆ దేవుడికి ఇవ్వాలని, క్యాలెండర్ విషయాల్లో కూడా డబ్బులు దాయాలని, నేను ఇంకా దేవుళ్ళు ఎదగాలని, దేవుడి కార్యాలకి ఇంకా ఖర్చు పెట్టాలని మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి నాకు బండి రోజు విజయవాడ వెళ్ళొస్తామంటే మరి మాట్లాడదు, అంత ట్రాఫిక్ ఎంత ఇబ్బందో, 2 పూటలు మరి వెళ్ళొస్తాం అంటే మాట కాదు. అయినా కూడా ఈ ముంజికాయ వ్యాపారంలో వేస్తున్నప్పటికీ ఎంతో దేవుడి సన్నిధి తోడించి క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నందుకు దేవుడి వందనాలు. మరి అయ్యగారు అమ్మగారు కూడా మా పట్ల, మీరు కూడా సంఘస్థులు కూడా మా పట్ల ఇంకా చేసినందుకు వందనాలు. మరి మా కుటుంబంలో ఇంకా మేము బలపడాలి, ఇంకా నిలబడాలి, దేవుడి కొరకు ఏదైనా చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఆశ కలిగి తృప్తిపరుస్తాడు దేవుడు. మరి మీరు కూడా అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఇంకా సాక్ష్యం ఏంటంటే మరి కోళ్ళ వ్యాపారాలకు వెళ్ళినప్పుడు కూడా మరి ఎన్నోసార్లు మరి బతుకుల్లో బండి బాక్స్ తోడుకొని పడిపోవడం అయినప్పటికీ దేవుడు ఆయన హస్తమేసి నాకు చిన్న గాయం కూడా అవ్వకుండా ఎన్నోసార్లు కాపాడాడు. జరిగిన సంవత్సరంలో ఇదే రోజుల్లో మరి ముంజికాయలు 2 గెలలు కట్టి, బోరగెలలు 2 కట్టి, గడాసాలు కట్టి ముంజికాయలు పడుతున్నప్పటికీ పక్కన పెద్దలైన తీగలు ఇవన్నీ ఉంటాయి. మరి బాగా గాలి వచ్చేసి ఆ తీగల మీద వాలిపోతుంది, గెడ వాలిపోతుంది అనేసరికి ఆ గెడని లాగితే చెప్పులు ఉన్నప్పటికీ ఆ గెడ వచ్చి గుద్దుకుంది, కాళ్ళు గుద్దుకుంది, ఎగబడిపోయింది ఆ చెప్పులోంచి. అయితే గాయమైంది పర్లేదు కానీ నెత్తురు ఇంతలా గడ్డ కట్టేసింది ఆ కాలుకి. మరి అయ్యగారు ప్రార్థన చేసిన నూనె మరి అయ్యా మేమైతే ఏ హాస్పిటల్కి వెళ్ళలేము. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కడో దూరంలో ఉన్నాం, ఊరికి వెళ్ళినప్పుడు మరి ఎక్కడో అడవిలో ఎక్కడో ఎడారిలో ఉన్నాం. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళానయ్యా అని ప్రార్థన చేసుకున్నాయా, నీ రక్తంగా మార్చి మరి తైలు సాగుకు ప్రార్థన చేసిన తైలు అని చెప్పి రాసుకున్నప్పటికీ ఇంతలో గడ్డ ఎర్రగా కట్టిన గడ్డ అరగంటలో నార్మల్గా అయిపోయింది. ఎంతో కార్యం చేశాడు. అలాంటి కార్యాలు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. కానీ నేనే చెప్పుకోలేకపోయిన అయితే దేవుడు క్షమించాలి. మరి దేవుళ్ళు ఇంకా మేము ఎదగాలని, నమ్మకంగా ఉండాలని, మాకున్న అప్పులు ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పులు, మరి అప్పులనే రుణాలు ఎవరు కూడా మేము అప్పులనే రుణాలు తీసుకోకూడదు. తీరవాలని నాకు ఆశ కలిగి ఉంది. ప్రతి ఒక్క రూపాయలు కూడా నాకు ఇవ్వగలిగేటట్టుగా, అప్పులనే తీరుకోగలిగేటట్టుగా, దేవుళ్ళు నమ్మకంగా నిలబడగలిగేటట్టుగా మరి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, బిడ్డలో చెప్పిన సాక్ష్యాల్లో మీరు ఉన్నారు ప్రభువా. మరి సత్యనారాయణ కొరకు అయా సంఘము సేవకులుగా బిడ్డలు ఎంతో మొరపెట్టినప్పుడు ప్రభువా సంఘ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డని ఈ ప్రాంతానికి నువ్వు నడిపించు. ఈ ప్రాంతానికే కాదు ప్రభువా, మందిరంలోనికి కూడా నడిపించండి. వారి అమ్మగారిని తనని ఈ సంవత్సరం రక్షణలోకి నిలబెట్టాలని అయా బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి అయా. చిన్న బిడ్డలు వారి తండ్రి కొరకు ఎంతగానో ప్రభు ప్రార్థిస్తున్నారు తండ్రి. చిన్న బిడ్డల ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఈ సంవత్సరం నా ప్రభు బిడ్డకి మారు మనసులు మీరు దయచేయమని అయా. కుమారు విషయంలో నా తండ్రి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలనైనా అయా. గుక్కులు చన్నీళ్ళనైనా నీ నామంలో ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరన్నావు ప్రభు. నీ కొరకు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి దాన్ని 100 ఆశీర్వాదాలతో బిడ్డని మీరు తృప్తిపరుస్తున్నందుకు వందనాలు అయా. బిడ్డలను నిలబెట్టు ప్రభు. మొదటగా నీ స్థానము నా ప్రభు, మొదటి స్థానము నీకు ఇచ్చిన ప్రభు. ఆ మందిరములో ఒక సజీవ సాక్షులుగా కుటుంబాన్ని నిలబెట్టుకొని ఆ నలుగురు చుట్టూ నా ప్రభాన్ని కలిసిపోయిన ప్రభు సమాధానము కలిగి ఆ కుటుంబంలో నీ సన్నిధి, నీ ఆత్మ, నీ ప్రేమతో అయా కుటుంబాన్ని నింపమని, ఇంకా నా ప్రభు నీ కొరకు నమ్మకంగా వాడుకోవడానికి సహాయం దయచేయమని, చెప్పలేని సాక్ష్యాలు కూడా మరొక సమయానికి చెప్పి నిన్ను ఘనపరిచే కృపను మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకటి గమనిక ఏంటంటే
సాక్ష్యం చెబుతాం ఇక్కడ నిలబడి బాగానే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే ఇక్కడ సాక్ష్యం చెప్పామో ఎన్ని కళ్ళు మన వైపు చూస్తాయో తెలుసా? ఇక్కడ ఇప్పుడు మీరే కాదు, సాతాను గాడి కన్ను కూడా